మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడు. ఆయన నివసించే స్థలము మహోన్నతమైన స్థలం. ఆయన ఉన్నత స్థలముల మీద పరిశుద్ధ స్థలంలో నివాసం ఉంటున్న దేవుడు. అయితే మహోన్నతుడు అయినప్పటికీ కూడా ఆయన ఎవరి యందు లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. ఇప్పుడు ఈ లోకంలో చూస్తున్నట్లయితే ధనవంతులు, ఐశ్వర్యవంతులు, డబ్బున్నవారు అని మనం చెప్పుకుంటుంటాం. వాళ్ళకు తగినట్లు వాళ్ళ స్థాయిలో ఉన్న వాళ్ళతోటి స్నేహం చేస్తూ ఉంటారు. కానీ బీదల్ని, లేని వాళ్ళని వాళ్ళు అంతగా పట్టించుకోరు. కానీ మన దేవుడు మహోన్నతుడయ్యుండి దీనుల ఎడల ఎలా కృప చూపుతూ ఉన్నారు అని ఈరోజు మనం వాగ్దానంలో నుంచి చూద్దామండి. 138వ కీర్తన 6వ వచనము. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును. ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, యెహోవా దీనులను లక్ష్యపెట్టును. ఆమేన్. మన దేవుడు ఎవరిని లక్ష్య పెడుతున్నారండి? దీనులను. ఆయన దీనుల ఎడల కృప చూపే దేవుడు. ఎవరు ఈ దీనులు అంటే దీన మనసు కలిగిన వారు. దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత ఎవరైతే దీన మనసు కలిగి తనను తన్ను తగ్గించుకుని దేవుని చిత్తము కొరకు కనిపెట్టుకుని దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ ఉంటారో వారిని దేవుడు దీనులు అంటూ ఉన్నారు. అలాంటి వారి యందు దేవుడు లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. చాలా మంది ఏం చేస్తారు, వాళ్ళు దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా వాళ్ళ సొంత ఆలోచన చొప్పున వాళ్ళ స్వబుద్ధిని ఆధారం చేసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. లేదా వాళ్ళకున్న దాన్ని బట్టి అతిశయిస్తూ గర్విస్తూ ఉంటారు. అలాంటి వారికి దేవుడు సమీపంగా రారు, వారి యందు లక్ష్యము ఉంచరు. వారిని దేవుడు అంటే దూరం నుంచి చూస్తూ ఉంటారంట. కాబట్టి దేవుడు మనల్ని గమనిస్తున్న దేవుడు. ఏ విధముగా మనము జీవిస్తున్నాము, ఎలాగ మనము దీన మనసు కలిగి ఉన్నాము, దేవుని చెంతను ఎలా కనిపెడుతున్నాము, సమస్తము దేవుడు చూస్తున్నారు. కాబట్టి దీనుల ఎడల దేవుడు కృప చూపుతున్నారు. వారి యందు దేవుడు లక్ష్యం ఉంచుతూ ఉన్నారు. లక్ష్యం ఉంచటం అంటే వారి పట్ల దేవుడు ఒక ప్రణాళికను, ఒక నిబంధనని కలిగి ఉన్నారు. వారిని ఏ విధంగా ఆశీర్వదించాలి, ఏ విధంగా దీవించాలి, ఏ విధంగా లేవనెత్తాలి అనే దేవుడు ఒక లక్ష్యాన్ని కలిగి ఉన్నారు. కాబట్టి మనము దీన మనసు కలిగి మనల్ని మనం తగ్గించుకుని దేవుని సన్నిధిలో కనిపెడదామండి. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తూ ఉండగా సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మనము దేవునికే చెల్లిందాము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లో ఏకీభవించండి. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడానికి స్తోత్రాలు, వందనాలు తండ్రి. ఇచ్చిన వాగ్దానం మా జీవితంలో నూరంతలుగా ఫలించును గాక. అయ్యా, దీన మనసు కలిగి తండ్రి పాదాలు పట్టుకుని గోజాడుతుండగా తండ్రి మా ఇందు లక్ష్యం ఉంచి దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు తండ్రి. యెరూషలేముకి యేసు నామములనే క్షేమము కలుగును గాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములనే దీవించబడును గాక. దేవుని మాట పరిచర్యలు పాలు భాగస్థులు భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి యేసునామములో స్వస్థతలు కలుగునుగాక. వివాహాలు కావాల్సిన బిడ్డల ఘనమైన వివాహములు జరుగునుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములోనే తెరవబడునుగాక. యవ్వన బిడ్డలను దీవించి ఆశీర్వదించి మంచి భవిష్యత్తు యేసు నామములోనే దయచేయమని ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.